మేడ్చల్ జిల్లా గీసరగుట్టలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రామలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గీసరగుట్టలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ లైవ్ లో అందిస్తారు. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అయితే మీనాక్షి ఇక్కడ చూసుకుంటే మనము కీసరగుట్టలో ఉదయం నుంచే మొత్తము శివనామ స్మరాలతో అయితే మారిపోగుతుంది కీసరగుట్ట. వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు అధికారులు అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకి కూడా ఉదయం నుంచే భక్తులు కూడా ఇక్కడికి క్యూ కడుతున్నారు. శివుని దర్శనం చేసుకోవడానికి చాలా మంది కీసరకు రావడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే శివుడి భక్తులు కూడా ఎంతో మంది ఉంటారు. అలాంటిది ఇప్పుడు సమయం వెళ్తున్న కొద్దీ కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. శివుని దర్శనం చేసుకున్న తర్వాత శివాభిషేకాలు కూడా చేసుకుంటారు. కొంతమంది మనతో భక్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు మార్నింగ్ ఏ టైంకి వచ్చారు? మీకు ఎన్ని హవర్స్ పట్టింది దర్శనం? 8 గంటలకు వచ్చానండి. అక్కడ పార్కింగ్ చేసి దర్శనానికి వచ్చేసరికి సుమారుగా 10 అయింది. సుమారుగా 2 గంటల దర్శనం పట్టింది. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. కీసరగుట్ట మొదటిసారి నా భార్యతో కలిసి వచ్చాను. చాలా బాగుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఎప్పటిసిందో దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ఫైనల్ గా ఈ రోజు కుదిరింది. చాలా బాగుందండి టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి, రాముడు, నాగదేవత అండ్ శివుడు అండ్ కాశీ విశ్వనాథ టెంపుల్ ఇక్కడ అన్ని చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కసారైనా, హైదరాబాద్ కి దగ్గరలో ఉంటుంది కాబట్టి సంవత్సరంలో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా టెంపుల్ కూడా యాదాద్రి తరహాలో డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అన్ని టెంపుల్స్ చాలా బాగున్నాయండి. అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ శివాలయం, గణపతి టెంపుల్, అన్ని టెంపుల్స్ చాలా బాగున్నాయి. మేము శివసాయి నగర్ కుషాయిగూడ. మేము 10 సంవత్సరము వస్తాము. అంతా బాగా జరిగింది. ఈసారి చాలా బాగా జనాలు ఎక్కువ ఉన్నారు. ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. మేము అరగంటలో అయిపోయింది. మేము 6:30కి వచ్చినాం. 7:30 కల్లా అయిపోయింది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి. చాలా సో హ్యాపీ. నేను లాస్ట్ 10 years బ్యాక్ ఒకసారి చూశాను. అంత డెవలప్మెంట్ లేదు. ప్రజెంట్ చాలా హ్యాపీ అనిపించింది. మేము 6:30కి అలా రీచ్ అయ్యాం ఇక్కడ ఈసీఎల్ నుంచి. లైన్ లో నిల్చునేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా పైకి వస్తుంటే ఇంకా హ్యాపీ అనిపించింది. చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో హ్యాపీ, నో ప్రాబ్లం, హ్యాపీ. ఇక్కడ కీసరగుట్ట పైన భక్తులు కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే శివుని దర్శనం చేసుకోవడానికి హైదరాబాద్ వాసులే కాకుండా చాలా మంది జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ కీసరగుట్టకి మాత్రం ఒక హిస్టరీ ఉందని చెప్పాలి.